పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందంపై వ్యతిరేకత వస్తున్న ఒకవేళ కీలక వ్యాఖ్యలు చేశారు భారత ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ మనోజ్ నరవణే. గతిక యుద్ధం అంటే బాలీవుడ్ సినిమా కాదని, ఎన్నో కుటుంబాలకు ఇష్టమైన వారిని కోల్పోవాల్సి వస్తుందని అన్నారు. దౌత్యానికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. పూణేలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న నరవణే కాల్పుల విరమణ ఒప్పందంపై స్పందించారు. యుద్ధం వల్ల సరిహద్దు ప్రాంతాల్లో నివసించే పౌరుల పరిస్థితి దారుణంగా ఉంటుందని అన్నారు నరవణే. అయితే ఇక షెల్లింగ్ను చూడగానే చిన్నపిల్లలు సైతం రాత్రిపూట సురక్షిత ప్రాంతాలకే పరిగెత్తాల్సి వస్తుందని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రియమైన వారిని కోల్పోతే ఆవేదన తరతరాలను వెంటాడుతుందని తెలిపారు ఆర్మీ మాజీ చీఫ్. యుద్ధం అంతా రొమాంటిక్గా ఉండదని అన్నారు మనోజ్ నరవణే. అతిక ఇదేం బాలీవుడ్ సినిమా కాదు, చాలా తీవ్రమైన అంశమని అన్నారు. యుద్ధం అనేది మనం ఎంచుకునే చివరి అవకాశంగా ఉండాలని అన్నారు. అందుకే ప్రధాని మోదీ ఇది యుద్ధాల శకం కాదని చెప్పారు. తెలివి తక్కువ వాళ్ళ వల్ల బలవంతంగా ఉన్న యుద్ధం చేయాల్సి వచ్చే ఈ పరిస్థితి ఏర్పడినా దాన్ని నివారించేందుకు మనం మొగ్గు చూపాలని చెప్పారు. ఇప్పుడు చాలామంది పూర్తిస్థాయి యుద్ధానికి ఎందుకు వెళ్ళడం లేదని ప్రశ్నిస్తున్నారు. సైన్యంలో పనిచేసిన వ్యక్తిగా యుద్ధానికి వెళ్లేందుకు నేను సిద్ధమే, కానీ దౌత్యాన్ని తొలి అవకాశంగా ఎంచుకున్నానని తెలిపారు. గత చర్చలతోనే సమస్య పరిష్కారం కావాలని కోరుకుంటున్నానని చెప్పారు నరవణే.